గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం లాజికల్ రీజనింగ్లో క్వశ్చన్. ఇవి చూడండి, జనరల్గా ఇలాంటివి మనకి చాలా ఈజీ అనిపిస్తాయి, కానీ ఇందులో కొంచెం వేరే టెక్నిక్గా ఉంది. బాగుంది క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు ఐవరీ, సెకండ్ టర్మ్ ఇచ్చాడు ZWSPZ. ఓకే, అంటే మనం ఏం చూసుకోవచ్చు ఇందులో. అలాగే క్రీమ్ తోటి ఏంటి వస్తుంది దీని ఇక్కడ ఫోర్త్ వన్. ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడు, దీంట్లోంచి మనం చూడాలి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది. సో ఐ తర్వాత జే వస్తుందా, తర్వాత VW. ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో వై ఉంటే ఇక్కడ ఫస్ట్లో జెడ్ వచ్చింది. ఈ ఒకవేళ ఇలా కనుక చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ జే ఉంది, అంటే ఇక్కడ సి ఉంటే లాస్ట్లో మనకి ఇక్కడ డి కావాలి. అలాగే ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ వై ఉంది కదా, వై ఉంటే జెడ్ వచ్చింది, ఎం తర్వాత ఎన్ రావాలి. అంటే ఫస్ట్ లెటర్ ఎన్ అండ్ లాస్ట్ లెటర్ డి కావాలి మనకి, ఒకవేళ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఐ ఉంటే ఇందులో లాస్ట్ జే ఉంది. ఓకే, ఇక్కడ లాస్ట్ వై ఉంటే ఇక్కడ ఫస్ట్ జెడ్ ఉంది, అంటే కన్సెక్యూటివ్గా వస్తున్నాయి కదా, ఇది ఐజే వైజెడ్. అలాగే ఇక్కడ సి ఉంది కాబట్టి లాస్ట్లో మనకి ఏం కావాలి, సి తర్వాత డి కావాలి. ఇక్కడ ఎం ఉంది కాబట్టి ఫస్ట్లో మనకి ఏం కావాలి, ఎన్ కావాలి. ఫస్ట్ లెటర్ ఎన్ అండ్ లాస్ట్ లెటర్ డి ఆప్షన్లో ఎక్కడైనా ఉందా చూసుకుందాం. ఫస్ట్ లెటర్ ఎన్తో ఉంది కానీ లాస్ట్ లెటర్ డితో లేదు. ఓకే, సో మన ఈ లాజిక్ ఇక్కడ అప్లికేబుల్ కాదు. రైట్ ఎవ్రీవన్. అందుకని ఇది మీకు లర్న్ అయిపోతే చాలా ఈజీ. ప్రతి వీడియోలోనూ ఈ టాపిక్తో రిలేటెడ్ ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇది లర్న్ అయిపోతే చాలా ఈజీ. ఇలా టేబుల్లా రాసుకుని రోజు మీరు చూసుకుంటుంటే. ఇప్పుడు చూద్దాం మనం. ఐవరీ, IVORY ఇచ్చాడు. ఐ ఈజ్ ద 9th లెటర్ ఇన్ ఆల్ఫాబెట్, వి ఈజ్ ద 22nd లెటర్ ఇన్ ఆల్ఫాబెట్. ఓకే, ఇలా చూసుకుంటే ఇక్కడ రాసాను చూడండి నేను, IVORY కదా. I is the 9th letter, V is the 22nd letter, O is the 15th letter, okay, R is the 18th letter and Y is the 25th letter. అన్ని ఆల్ఫాబెట్కి మనం నంబరింగ్స్ ఇస్తుకుంటే ఈ నంబరింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఇవి. ఇప్పుడు దీంతో పేరైన గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎలా ఉన్నాయి దాని నంబరింగ్ కూడా చూసుకుందాం. Z is the 26th alphabet, W is the 23rd alphabet, S is 19th, P is 16th and J is 10th. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు, కానీ ఇక్కడ చూస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి నంబర్స్ అన్నీ. 26, 23, 19, 16, 10. ఓకే, ఇప్పుడు కంపేర్ చేస్తే ఇందులో అన్నిటికన్నా పెద్ద నంబర్ మనకి 25. సో 25 ప్లస్ 1 26. ఓకే, సెకండ్ ఈజ్ 22 plus 1 23. Third is 18 plus 1 19. Then 15 plus 1 16. Then 9 plus 1 10. అంటే ఏం చేసాడు, ముందర ఈ ఇచ్చిన సెట్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో వీటిని ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నారు. అంటే ఇది ఎలా రాసుకున్నారు, వై, దెన్ వి, దెన్ ఆర్, రైట్, అండ్ దెన్ ఓ, అండ్ దెన్ YVOR and then I. 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే, దెన్ I అయిపోయిందా. ఇప్పుడు వీటికి +1 చేసుకున్నాడు. Y తర్వాత Z, ఓకే, V తర్వాత W, R తర్వాత S, O తర్వాత P, I తర్వాత Z. ఓకే, చూసారా, ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు CREAM క్రీమ్, దీంతో మనకి ఏంటి వస్తుంది, వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇవి కూడా నంబరింగ్ ఇచ్చేసాను ఇక్కడ మీకు. ఇప్పుడు వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ ఏంటి వస్తుంది, ఆర్ తర్వాత ఇక్కడ వచ్చే ఆప్షన్ ఎస్ రావాలి మనకి. ఎస్తో ఉందా, ఒక్కటే ఉంది. ఓకే, బి ఆప్షన్ చూద్దాం మనకు వస్తుందా అని. ఓకే, ఫస్ట్ ఆర్ అయితే ఇక్కడ ఎస్ రావాలి. సెకండ్ ఏంటి వస్తుంది మనకి, ఇక్కడ ఎం వస్తుంది డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే. ఎం తర్వాత ఎన్ ఆప్షన్లో ఉంది ఇది కూడా. థర్డ్ ఏంటి వస్తుంది మనకి, ఈ తర్వాత ఎఫ్, ఓకే, అండ్ దెన్ మనకి సి తర్వాత మనకి డి, అండ్ దెన్ ఏ తర్వాత బి.
సో SNFDB ఈ ఆర్డర్ కావాలి. SNFDB. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాజిక్ బాగుంది కదా ఇది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మీకు తప్పకుండా దీన్ని లైక్ చేయండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.